అయ్యప్ప ఆలయంలో కొనసాగుతున్న ఉచిత భగవద్గీత పఠన శిక్షణ తరగతులు జగిత్యాల జిల్లా కేంద్రంలోని కరీంనగర్ రోడ్డులో గల శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో గీతా సత్సంగం గీతా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రారంభమైన శ్రీమద్ భగవద్గీత ఉచిత శిక్షణ తరగతులు ఈనాటితో 5వ రోజుకు చేరాయి. మే 23 నుండి జూన్ 9వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటలకు మొదలై 7 గంటల వరకు 18 రోజుల పాటు ఈ శిక్షణ తరగతులు ఉంటాయని నిర్వాహకులు అయ్యప్ప సేవా సంఘం వారు తెలిపారు. భగవద్గీతలోని సంస్కృత పదాలను అలవోకగా ఎలా చదవాలో ఈ తరగతులలో విద్యార్థులకు ఉచితంగా చెప్తున్నారు. అనంతరం అయ్యప్ప సేవా సమితి వారి ఆధ్వర్యంలో పాల్గొన్న వారందరికీ ప్రతిరోజు అల్పాహారం అందిస్తున్నారు. ఈనాటి ఈ కార్యక్రమంలో పాంపట్టి రవీందర్, గుడికందుల వెంకన్న, కోటగిరి కళ, బండారి లక్ష్మీనారాయణ, దశరథ రెడ్డి, మార కైలాసం, సామాజిక కార్యకర్త తౌట్ రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. గుణ ప్రవృత్త విషయ ప్రవాళ నరూపమస్యేహ తతోపలభ్యతే నాదిర్నచ సంప్రతిష్ఠా పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతాన నివర్తంతి భూయః తమేవ చతుకా పురాణి వినివృత్తకామాః. భగవానువాచ ఊర్ధ్వమూలమదశాకం బుద్ధా విషయ ప్రవాళా అదచ్చ మూలాన్యనుసతతోపలభ్యతే నాతో న చాతేర్న చ సంప్రతిష్ఠా ప్రపద్యే కొన్ని సంవత్సరాలు అనుకుంటున్నానండి. అసలు నాకు అంటే మా వెంకటేశ్వర గారు తన ఆధ్వర్యంలో మా ఆడపడుచు భగవద్గీత తరగతులకి వెళ్ళారు. వెళ్ళి తను అక్కడ ఫస్ట్ వచ్చి వెండి కాయిన్ ఇచ్చాడు. అంటే నేను నాకు ఈ ఊరు అత్తవారిల్లు. ఇప్పుడు వచ్చిన తర్వాత మా అత్తయ్య చెప్పేది, చాలా గొప్పగా చెప్పేది తన గురించి. ఇలా భగవద్గీత క్లాస్కి వెళ్ళింది. దాన్ని చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను, కానీ కొన్ని సమయభావం అనుకోండి, నాకు వీలు కాక అంటే తెలియక ఫస్ట్ ఇది ఎక్కడ జరుగుతుందో కూడా నాకు తెలియలేదు. దానివల్ల కూడా నేను నేర్చుకోలేకపోయాను. కానీ ఇది నా అదృష్టం వల్ల ఇక్కడ నేను ఉండడం, నాకు ఈ అదృష్టం వల్ల ఇక్కడికి రావడం. అనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే నరూపమస్యేహ ఊర్ధ్వమూలమదశాకం అశ్వత్థం ప్రాపురవ్యయం ఛిన్నాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ అధశ్చోర్ధ్వం గుణ ప్రవృద్ధా విషయ ప్రవాళాః అదచ్చ మూలాన్యనుసంతతాని కర్మాణి
तस्य पर्णानि यस्तं वेद स वेदवित् अदच्चोर्ध्वं प्रसृता तस्य शाखाः गुणः प्रवृद्धा विषयप्रवालाः यतः प्रवृत्ति प्रसृता पुराणी निर्माणम् यस्तं वेद स वेदवित् अधश्चोर्ध्वं प्रस्तुता तस्य शाखाः अधश्चो न रूपमस्येह ततोपलभ्यते न रूपमस्येह तततो फलपदं ततः पदं तत्परिमार्गितव्यम् अश्वत्थं प्राहुरव्ययं छिन्दां श्रियस्य पर्णानि यस्तं वेद स वेदवित् अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखाः गुणप्रवृद्धा विषयप्रवालाः अश्वत्थं प्राहुरव्ययं छिन्दां श्रियस्य पर्णानि यस्तं वेद स वेदवित् अदच्चोर्ध्वं प्रसृता तस्य शाखाः गुणप्रवृद्धा विषयप्रवाला अदच्च मूल्यामनुसन्दधानि कर्मानुबन्धीनि मनुष्यलोके निर्माणमोहाजितसङ्गदोषाः आध्यात्मनित्या विनिवृत्तकामाः त्वं मुक्ता सुखदुःखसंस्थै दर्शस्य मूला पदमव्ययं तत् अदच्चोर्ध्वं प्रस्तुता तस्य अधश्चोर्ध्वं प्रसृता तस्य शाखाः गुणप्रवृद्धा विषयप्रवालाः गुणप्रवृद्धा विषयप्रवालाः अधस्य मूल्यामथि मनुष्यलोके न रूपमस्येह ततोपलभ्यते नान्तो न चादिर्न च सम्प्रतिष्ठा तं वेद स वेदवित् अधश्चोर्ध्वं प्रसृता तस्य शाखाः गुणप्रवृद्धा विषयप्रवालाः प्रभ्यते नान्तो न चादिर्न च सम्प्रतिष्ठा अश्वत्थमेनं सुविपरिमार्गतव्यं यस्मिन् गता न ఒక థర్డ్ ప్రైజ్ ఒక ఫోర్త్ ప్రైజ్ అప్పటి నుండి నేను కూడా ఒకసారి వెళ్ళాలి, నేను నేర్చుకోవాలి అని ఎప్పటి నుండో చూస్తున్నా. కానీ నాకు ఆ ఛాన్స్ రాలేదు. అంటే మా అత్తగారి కరీంనగర్ ఇక్కడ ఇంటి దగ్గర ఆంటీ తను చెప్పడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, కానీ నేర్చుకోవడానికి ఎవరు లేదు. నేను ఒక్కదాన్నే ఉన్నా, వాళ్ళ కోడలు కూడా నేర్చుకోవడానికి సపోర్టివ్ ఉంది అని అట్లా అనుకుంది. కానీ నాకు ఈ స్టేటస్ చూసి వచ్చినాక చాలా హ్యాపీ అనిపించింది. 18 రోజుల పాటు జరగబోయే ఈ భగవద్గీత శిక్షణ తరగతిలో నేను కూడా పాల్గొనడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతి అక్షరాన్ని ఏ విధంగా పలకాలో, ఈ సంస్కృత పదాలను ఎలా ఉచ్చరించాలో క్షుణ్ణంగా నిర్వాహకులు తెలియజేయడం జరుగుతుంది. ఇలాంటి క్లాసులు మాకు చెప్పినట్టుగా ఎప్పటికీ ఇలాగే నడిపిస్తే బాగుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇలా ఎంతోమంది ఇప్పటికే 20,000 మంది విషయం కృప వల్ల స్పష్టంగా చదవగలిగినారు ఇప్పటిదాకా. ఇప్పుడు ఇంకా ఇక్కడ చదవడం వల్ల కూడా ఈరోజు ఇంత స్పష్టంగా కృపని అంటే ఇలాంటి నిర్వాహకులు ఇంత చక్కని కార్యక్రమాలు ఏర్పాటు చేసి అయ్యప్ప సేవా సంఘ భక్తి వాళ్ళు కూడా మనకి వీటికి నిర్వహణ బాధ్యత తీసుకొని మనకు తెలియజేయడం నిజంగా ఎంతో గర్వంగా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పటికీ నడిపించినా వచ్చే వాళ్ళు తయారైతేనే ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చాను. పని లేకుండా 2 years కష్టపడి తర్వాత కూడా డబ్బులు లేక ఇంట్లో పిల్లల్ని పోషించలేక పరువు బాధ్యతలు ఇలా మనం కష్టపడాలో అర్థం కాక ఆయన చివరికి ఇంకా నా జీవితాన్ని ముగిస్తాను అని చెప్పి ఆయన సూసైడ్ చేసుకోవడానికి బయలుదేరారు.
వెళ్తూ ఉంటే వేణుగోపాల స్వామి గుడి ముందు నుంచి వెళ్తున్నాను. సరే ఎలాగో నేను ఇంకా చివరి క్షణాలు స్వామి దర్శనం చేసుకున్నాం, పక్కనే అయ్యగారు ఉంటారని చెప్పి గుడిలో అయ్యగారు ఆయన చూశారు. ఈయన చూస్తాను చూసి ఆయన ఇంకా మనం కూడా గుర్తుపడతాడు కదా, ఆయన పేరు చూడగానే గుర్తుపడతారు. అయ్యగారు అన్నారు, ఏమైనా ఇలా ఉన్నావు రావద్దని అని చెప్పి కూర్చోబెట్టుకొని అడుగుతారు. ఏమైంది ఆయన అంటే, స్వామి నా పరిస్థితి ఇది, ఇంకా నాకు నా జీవితాన్ని త్యజించడం తప్ప వేరే మార్గం కనిపించలేదు స్వామి. సరే ఆయన ఎందుకో అయ్యగారికి ఆయన మీద దయ కలిగి ఒక మంత్రోపదేశం చేశారు. మేనయ్య గారు చెప్పాడు, నాయన ఈ మంత్రం చదివితే కొడతాడు, నువ్వు ఏ పని చెప్పినా చేస్తాడు, నీకు ఏది కావాలంటే అది తీసుకొని వస్తాడు అంటే చాలా సంతోషపడతాడు. ఇంటికి వెళ్ళగానే కూర్చొని ఆ మంత్రాన్ని చదువుతాడు. ఒక బుల్లి రక్తం ప్రత్యక్షమయ్యాడు. పని పని అన్నాడు కదా, ఏం కావాలి? ముందుగా చాలా ఆకలి మీద ఉన్నాను, ఒక ఇడ్లీ తీసుకురానని ఇడ్లీ అనగానే తక్కువ పెట్టేశాడు డాక్టర్. ఇక్కడ సెకండ్ ఆలోచన లేదు. అది తిందాము అంటే మళ్ళీ పని పని అంటున్నాడు. బాబు తినలేదని చెప్పి మా ఇంటి వాళ్ళందరికీ అన్నాడు. మళ్ళీ ఒక సెకండ్లో ఆ ఇంటి వాళ్ళందరికీ కూడా తీసుకొచ్చాడు. అప్పటికి తినడానికి ఆయన లేబడిపోతే మళ్ళీ పని అన్నాడు. పోయి ఊరి వాళ్ళందరికీ అన్నాడు. మళ్ళీ జరిగిపోయింది, ఈయన తిననిస్తలేడు, పని పని అంటున్నాడు. ఏం చేయాలో అర్థమైతలేదు. ఒక రోజంతా కష్టపడ్డాడు, ఎన్ని పనులు చెప్పినా ఒక్క సెకండ్లో చేస్తున్నాడు. మళ్ళీ లేదంటే ఆయన తినేస్తాడు. ఇక చివరికి గత్యంతరం లేక మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడండి? అయ్యగారి దగ్గరికి వెళ్ళాడు. ఏంటి స్వామి అని అంటే చెవిలో ఒక విషయం చెప్పాడండి. ఆ విషయం ఏంటంటే మనకు కూడా యూస్ఫుల్ విషయం. చెప్పిన తర్వాత ఆయన సంతోషంగా మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చి రాక్షసునికి ఏం చెప్తాడు, ఒక పెద్ద స్తంభాన్ని నాటమంటాడు. నాటుతాడు. ఇక ఆయన చెప్తాడు, నేను మళ్ళీ పని చెప్పే వరకు ఆ స్తంభం ఎక్కుతూ దిగుతూ ఉండాలి, అదే నీ పని అని చెప్పాడు. అయిపోయింది కదండి పని, అదే స్తంభం ఎక్కుతున్నాడు దిగుతున్నాడు. అక్కడ కథలో బుల్లి రాక్షసుడు. ఆ బుల్లి రాక్షసుడు ఎవరు? మన మనసు ఉందనుకోండి, ఎక్కడ పోతుంది? జ్యువెలరీ షాప్కి వెళ్తారు, లేకపోతే చీరల షాప్కి వెళ్తారు.